హాయ్ అండి, వెల్కమ్ టు నిహారి వ్లాగ్స్. నేను మీ నిహారిక. అందరు బాగున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసి నేను మా ఊరికి వెళ్ళాను. అక్కడ మా పొలాల్లో కొన్ని పెట్టెలు పట్టి కూర చేశారనమాట. అబ్బా, మీరు ఏంటి పెట్టెలు కూడా తింటారు అనుకోద్ది, సేమ్ కోళ్ళు లాగే ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి ఈ వరి పొలాలు కోసేటప్పుడే వస్తాయి ఈ గింజలు తినడానికి పక్షులు అనమాట. సేమ్ కోళ్ళు లాగే ఉంటాయి. అవి చూపిస్తాను మీకు, వెరైటీగా ఉంటాయి. కర్రీ కూడా సేమ్ చికెన్ లాగే ఉంటది. టేస్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ మాకు పని చేస్తారు కదా సేద్యం చేసేవాళ్ళు, అతను ఇవి ఉచ్చులు బిగించి ఇవి తీసుకొచ్చాడు అనమాట. సార్ చిన్న చిన్న కోళ్ళు పడ్డాయి. లాస్ట్ టైం అయితే పెద్దవి పడ్డాయి. అవి కూడా పిక్స్ ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. ఇలాంటి చిన్న చిన్న కోళ్ళు వచ్చేసి ఒక 7-8 పడ్డాయి అనమాట ఆ ఉచ్చులో. అవి తీసుకొచ్చారు. వీటన్నిటిని అతనే క్లీన్ చేస్తాడు అనమాట. ఇవి చాలా ముక్కు చాలా సూదిగా ఉంటది, వాటితోటి పొడి చేస్తాడు అనమాట మనల్ని. అందుకే వీటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మా చేతితో వీటిని క్లీన్ చేస్తాను చూడండి. పొడుస్తున్నాను. ఇది పెద్దది. ఈ పిట్టలు కూర చేస్తారు. ఈ కర్రీ ప్రాసెస్ వచ్చి సేమ్ నాటుకోడి లాగే. ఈ క్లీనింగ్ కూడా అలాగే చేయాలి. నాటుకోడికి మనం వేడి నీళ్ళలో ముంచి తర్వాత ఈకలు పెడతాం కదా, ఇది డైరెక్ట్ గానే వచ్చేస్తుంది. చాలా చిన్నగా ఉంటది కదా, డెలికేట్ గా ఉంటది దీని ఈకలు మాత్రం. తర్వాత దీన్ని కొంచెం కాల్ చేసి ఆ తర్వాత కట్ చేసుకోవాలి, సేమ్ నాటుకోడి లాగే. ఇక్కడ మా గంగడు మొత్తం క్లీన్ చేసేసి కట్ చేస్తుండ్రు. ఈ లోపు మా అత్తమ్మ వాళ్ళు వేరే ఆవిడని పిలిచి వాళ్ళ ఆయన చెరువులో చేపలు పట్టించారు అనమాట. మేము వస్తే చేపలు ఖచ్చితంగా పడతారు, మా చెరువులో ఉంటాయి. ఈవిడ వచ్చేసి బంగారం, ఎంతమంది కూడా మీకు చూపించాను కదా, మా చెరువులో వీళ్ళు చేపలు పట్టుతారు అనమాట. ఇంతమంది కాపులో ఉండేవాళ్ళు. ఆవిడ వచ్చి పట్టింది, కానీ అన్ని చిన్న చిన్న చేపలు ఉన్నాయి. ఈ ఫిష్ ఫస్ట్ వేసింది కదా, అది వచ్చేసి ఇసుక పుర్ర అంట, టేస్ట్ బాగుంటది అని చెప్పారు. మిగతా అన్ని జిలేబీ చేప, వాటిని ఫ్రై చేసి మొత్తం పులుసు పెట్టింది. మీకైతే ఈ కర్రీ చూపిస్తాను, ఈ వరి కోళ్ళతోటి ఈ కర్రీ ఎలా చేయాలో. మా చెరువులో ఎప్పుడు చేపలు పట్టిన ఇలా పంపకాలు అయితే ఖచ్చితంగా జరుగుతాయి. మా ఊర్లో ఉండే ఒక 3 ఇళ్ళకి అనమాట. అందరు మా వాళ్ళే లేదు. ఈవిడ అక్కడ చేపలు వాటాలు వేస్తుంది పట్టినవి. కొన్ని వచ్చాయి. ఆ చెరువులో అన్ని పిల్లలే ఉన్నాయి అనుకుంటాను. అవి కూడా చిన్న చిన్నగా ఉన్నాయి, కానీ చాలా ఫ్రెష్ గా పడతారు కదా. వీటితో ఫ్రై చేస్తే మాత్రం చాలా టేస్ట్ గా ఉంటది. బయట కొనుక్కున్నా కూడా లైవ్ ఫిష్ అంటారు, కానీ అంత టేస్ట్ అయితే ఉండదు. మా ఊరు చెరువులో చేపలు చాలా బాగుంటాయి. ఆ చిన్న చేప నీకా అన్న, చిన్న పాప నీకు కావాలా? డబ్బాలు వేసుకోవాలి. వాళ్ళ కూరలు వచ్చిందా? దాంట్లో ఏముంటది గంగ? కన్నులా? తలకాయ కూడా వేస్తున్నా? ఇంకా పొట్ట లోపల ఏమున్నాయి? చెత్త పొట్టలో ఏం లేదా? ఏది ఎక్కడ తీసావు? అదే పేగులా? ఏం ఒక్క టమాటో క్యారెట్ సరిపోద్దా? 2 టమాటోలు, 1 ఎర్రగడ్డ. సరే, నువ్వు ఎన్ని వేసావు? అమ్మ ఈ సెట్ ఎంతమ్మా? ఒకటైతే 20-30 రూపాయలు. 7 నెలల క్రితం కదా. ఆ నానమ్మ అల్లం పేస్ట్ చూద్దాం మనం. మా అత్తమ్మ అయితే కర్రీ చేయడానికి అన్ని రెడీగా పెట్టుకుంది అనమాట. ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసి పెట్టుకుంది. ఒక 2 ఉల్లిపాయలు 2 టమాటాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళు ఎలా చేస్తారంటే, అల్లం వెల్లుల్లి ఎర్రగడ్డ చెక్క లవంగం యాలకులు కొంచెం జీడిపప్పు ఇవన్నీ వేసి పేస్ట్ చేస్తారు. సోంపు కూడా వేయాలి ఖచ్చితంగా, మస్ట్ ఇంగ్రీడియంట్ అనమాట మొత్తం వాళ్ళు చేసే అల్లం పేస్ట్ లో. ఫస్ట్ అయితే అల్లం పేస్ట్ వేసి అది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసి ఇవి కూడా వేసి కొంచెం బాగా పచ్చివాసన పోయాక వేపుకొని తర్వాత టమాటాలు కూడా వేసుకొని అవి కూడా బాగా మెత్తబడే వరకు వేపుకోవాలి.
ఇవన్నీ వేగాక కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాం. ముందైనా వేసుకోవచ్చు కరివేపాకు, మేమైతే తర్వాత వేసాం. తర్వాత గుర్తొచ్చింది అనమాట. ఇలా బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ వేసి వేపుకునేసి కూర కూడా వేసి బాగా వాడ్చుకోవాలి. మనం ఉప్పు, కారం, పసుపు వేయక ముందు కూర వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు వేస్తే బెస్ట్ అనమాట. అంటే మాడిపోకుండా ఉంటాయి అన్నీ. మా అత్తమ్మ ఇక్కడ అలాగే చేసింది. చూడండి, మీ ఊర్లో మసాలా పేస్ట్లు ఎలా చేసుకుంటారో నాకు ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే అల్లం వెల్లుల్లి మాత్రమే పేస్ట్ చేస్తాను. మా అత్తమ్మ వాళ్ళు కొంచెం ఇలాగ అన్ని కలిపి వేస్తారు. ఈ పేస్ట్ వేసి కూర చేస్తే కూడా చాలా బాగుంటది. అంటే బయట మసాలాలు ఏం కొనుక్కోకుండా ఇవి వేసుకొని చేసుకోవచ్చు మనం. ఇక్కడైతే ఇవి కొంచెం వేగిన తర్వాత చూసారు కదా, కూర మొత్తం కట్ చేసింది అంతా వేసేసింది క్లీన్ చేసుకొని. ఇది వేసి ఇప్పుడు దీంట్లో ఉప్పు కానీ పసుపు కానీ ఏమీ వేయలేదు అనమాట. ఈ నూనెలోనే ఈ కూరని కొంచెం బాగా వేపుతుంది. ఒక 10 నిమిషాలు వేపింది. ఆ తర్వాత ఉప్పు, పసుపు, కారం మనకి తగ్గట్టు వేసుకోవాలన్నమాట. ఇది కొంచెం ఉడుకుతుంది ఈ నూనెలోనే. ఇలా అన్ని వేసి ఒక 5 మినిట్స్ వేపుకోవాలన్నమాట. ఆ తర్వాత కొంచెం వాటర్ పోసి ఉడకనివ్వాలి ఒక 10 నిమిషాలు. ఈ ఉప్పు, కారం వేసిన తర్వాత కూడా ఆ ఆయిల్లోనే ఇవంతా కొంచెం బాగా వేపుకోవాలి. ఫస్ట్ మనం కట్ చేసినప్పుడు చాలా కూరలాగా అనిపించింది కదా, ఇదంతా వేగేసరికి చాలా కొంచెమే ఉంటది. అండ్ ఇవి చిన్న కోళ్ళు కాబట్టి అన్ని ఎముకలే ఉన్నాయి, కండలు తక్కువే ఉన్నాయి అనమాట. నేను ఫస్ట్ ఈ రోజు ఈ కూర తినడము. నాకైతే కొంచెం చికెన్ లాగే అనిపించింది, కానీ ఇంతకుముందు మా అత్తమ్మ చేసినప్పుడు నేను తినలేదు. ఈ రోజే ఫస్ట్ టైం తిన్నా. ఓకే, తినచ్చు మనం. మా అత్తమ్మ ఈ కూర అంతా ఒక 20 to 25 మినిట్స్ లో చేసేసింది అనమాట. వీళ్ళంతా వేపుకొని వాటర్ పోసేసింది కదా, లాస్ట్ లో ఇది బాగా ఉడికిన తర్వాత దించే ముందు ధనియాలు, మిరియాలు పొడి వేయాలి. మా అత్తమ్మ వాళ్ళు ఇట్లా ఎప్పుడు రెడీగా ఉంటది ఆ పొడి. మా అత్తమ్మ వాళ్ళు ఏ కర్రీ అయినా ఈ ప్రాసెస్ లోనే చేస్తారు. అంటే ఈ ధనియాలు, మిరియాలు పొడి వేయడం వల్ల నీచు వాసన లేకుండా ఘాటుగా బాగుంటది కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. మీ ఊర్లో కానీ మిగిలిన వరికోళ్ళు దొరికితే మాత్రం ఈ కర్రీ ట్రై చేయొచ్చు అనమాట. అసలు అవి తింటారా అని మాత్రం డైలాగులు, కామెంట్లు అయితే పెట్టద్దండి. తింటారు, మంచిది అవి తింటే. మనం తినే చెత్తతో పోలిస్తే చాలా మంచిది. సో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.